రామ్ చరణ్ సినిమాలోకి వస్తున్నాడు, రామ్ చరణ్ డ్యాన్స్ యాక్టింగ్ ఇవన్నీ సరిగ్గా చేయగలరా అన్న టైంలో అల్లు అర్జునే నాకు బ్యాక్ బోన్గా ఉండి మా నాన్నకి ధైర్యం చెప్పి నన్ను ఇక్కడ దాకా తీసుకురావడానికి అల్లు అర్జున్ ఒక పార్ట్ అని చెప్పేసి రామ్ చరణే చెప్పారు. దీనికి కంపల్సరీ ఒప్పుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఉంది, ఒక ఆడియో ఈవెంట్లో చెప్పారు, రామ్ చరణే చెప్పారు. ఉంది, ప్రూఫ్ ఉంది. అల్లు అర్జున్ గారు చిన్నప్పుడు అంతా చెప్పుకోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ స్థాయి నుంచి వచ్చేటప్పుడు మెగాస్టార్ పేరు చెప్పేవారు, మెగాస్టార్ పేరు చెప్పేవారు. ఇప్పుడు అది చెప్పడం పూర్తిగా తగ్గించారు. దానికి ముఖ్య కారణం ఏంటి అని ఇప్పుడు చెప్పడం అంటే అన్న మొన్న మన అల్లు అర్జున్ గారు చెప్పారు, ఏదన్నా విషయం చెప్పేటప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద హీరోల గురించి వాళ్ళ పేరు తీయంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీశారు, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మెగాస్టార్ అని పేరు ఎత్తగానే మెగాస్టార్ అంటే వాళ్ళకు వాల్యుబుల్ పర్సన్స్ అనమాట, పెద్ద స్టార్స్. వాళ్ళ పేరు ఎత్తినప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ పవర్ స్టార్ మెగాస్టార్ అంటే వల్ల వాళ్ళ వాల్యూకి తగ్గ వాయిస్ అనేది రాదు. ఎందుకంటే క్రౌడ్లో అరుపులు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు మాట్లాడలేకపోవడం. ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి ఈ క్రౌడ్ ప్రాబ్లం వల్ల మైండ్ డిస్టర్బ్ అయ్యి ఒకవేళ తప్పుగా మాట్లాడితే అది ఎంత దూరం వెళ్తుందో అన్న భయంతో తప్ప నార్మల్గా అయితే ఏం కాదు. ఆల్రెడీ చెప్పారు కదా రీసెంట్గా కూడా, నేను ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళ గురించి అంటే వాళ్ళు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. వారి పేరు ఎత్తంగానే పవర్ స్టార్ అంటారు, మెగాస్టార్ మెగాస్టార్ అని పెద్దగా అరుస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ కంటెంట్ అనేది మిస్ అయిపోతారు ఆటోమేటిక్గా. అంత క్రౌడ్లో మైండ్ అనేది 100% కన్ఫ్యూజ్ అవుతుంది. సో దానివల్ల చెప్పట్లేదు. సంక్రాంతి బాలకృష్ణ అంటే అది చెప్పని అవసరం లేదన్న, మన తెలుగు వరకు సినిమాకి న్యాయం జరుగుద్ది 100%. అంతే తప్ప దానికి పోటీ అంటే కష్టం అంట. మన బాలయ్య బాబాయ్ ఏంటంటే మాసు, ఇక పండగ సందర్భంగా అంతే తప్ప దానికి పోటీ అయితే కంపారిజన్ అసలు 100% లేదు. సంక్రాంతి వెంకటేష్ అయితే చెప్పనవసరం లేదు. ఒకవేళ మీరు కాంపిటీషన్ వెంకటేష్కి బాలకి పెట్టుకోవచ్చు, గేమ్ చేంజర్తో అయితే పోల్చలేము, ఎందుకంటే అది వేరు ఇది వేరు. నాకు తెలిసి బాలకృష్ణకి ఈసారి వెంకటేష్కి గట్టిగానే ఉంటుంది. అది చూడాలి మనం, ఎవరు గెలుస్తారనేది చూడాలి. ఎందుకంటే ఇద్దరు పెద్ద హీరోలే, ఇద్దరు పాత హీరోలే, వాళ్ళు ఒక ఏజ్ పర్సన్స్ అటు ఇటుగా. కాకపోతే ఇద్దరిది పోటీ ఉంటుంది, వాళ్ళిద్దరితో అయితే కంపారిజన్ చేయొచ్చు 100%. గేమ్ చేంజర్ పక్కా అన్న. అది మనం అసలు ఆ చిన్న సినిమాలతోని పాన్ ఇండియా సినిమాని అసలు మనం పోల్చకూడదు. అది పక్కా, అది 1500 అయితే 100% కొడుతుంది. పుష్ప 2 బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఖచ్చితంగా డౌటే.